ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? యేస్కేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వాక్యము. ఎండిన చెట్టుని ఆయన వికసింప చేయగలడు. చూడండి, ఈ చెట్టు అంతా చూసారా? ఎండిపోయి ఉంది, చిగురు లేదు, జీవము లేదు. నీ యొక్క జీవితము ఎండిపోయి ఉంటే ప్రభు ఇప్పుడే సెలవిస్తున్నాడు, నేను నిన్ను వికసించినట్లుగా చేయగలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ వికసించినట్లుగా పచ్చగా కనపడుతున్నావేమో. అనేక మంది ఆ విధంగా కనపడతారు. అంజూరపు చెట్టు దగ్గరికి యేసయ్య వచ్చినప్పుడు అది పచ్చగా కనపడింది, కానీ ఫలములు లేవు. చూడండి, దాన్ని శపించి వేశాడు, ఫలములు ఫలించకుండా. నీ జీవితము అందరికీ చక్కగా కనపడితే ఏం ప్రయోజనం? ఫలములు లేకపోతే దీనితో సమానం. ఈ యొక్క మంచి సమయంలో నీ యొక్క స్థితిని ప్రభు యొక్క పాదాల సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ప్రభు నీ జీవితాన్ని వికసించినట్లుగా చేయగలడు. నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఫలాలు వచ్చినట్లుగా చేయగలడు. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి గొప్ప కార్యాలు చేసి నిన్ను నిత్య రాజ్యానికి నడిపించునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.